పంచశీల ఒప్పందం భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో 70 సంవత్సరాల క్రితం జరిగిన డీల్ ఇది. ఈ ఒప్పందాన్ని చైనా ఎప్పుడూ గౌరవించలేదు. దాదాపు 11 ఏళ్ల క్రితం జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో భారత్తో సంబంధాల బలోపేతానికి నయా పంచశీల ఒప్పందాన్ని సైతం ప్రకటించారు. కానీ దానికి కట్టుబడలేదు. ఇప్పుడు అదే పంచశీల ఒప్పందంపై జిన్పింగ్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి ఆ 5 సూత్రాలు మెరుగ్గా పనిచేస్తాయని కితాబిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల తర్వాత పంచశీల ఒప్పందంపై పాజిటివ్ కామెంట్లో జిన్పింగ్ ఏం చెప్పదలుచుకున్నారన్నదే అసలు ప్రశ్న. ఇంతకు భారత్ చైనా మధ్య 7 దశాబ్దాల క్రితం జరిగిన పంచశీల ఒప్పందంలో అసలేముంది? ఆ 5 సూత్రాలు ప్రపంచ ఘర్షణలకు ముగింపు పలకగలవని ఎందుకన్నారు? లెట్స్ వాచ్ దిస్. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లో నిజంగా మార్పు వచ్చిందా? పంచశీల ఒప్పందంపై పాజిటివ్ వ్యాఖ్యల మర్మం ఏంటి? 7 దశాబ్దాల నాటి పంచశీల ఒప్పందంలో అసలేముంది? చైనా ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాని విషయం. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వితండవాదం చేస్తోంది. ఏకంగా స్టాండర్డ్ మ్యాప్ను విడుదల చేయడం ఆ దేశ పైత్యాన్ని తెలుపుతుంది. 2 ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్ల మార్పు ప్రకటన చేసి భారత్తో చీవాట్లు తింది. ఎన్నోసార్లు భారత్ ప్రాంతాలను తమవే అని చెప్పుకుంటున్న చైనా భారత్తో ఎలాగైనా ఘర్షణ పడాలని ధోరణిలోనే ఉంది. శాంతి సుస్థిరత అనేవి చైనా చెబుతున్నా అవి బూటకపు మాటలే. చైనా పాలకులకు ఇండియా అంటే ఎందుకంత అలుసో అర్థం కాని ప్రశ్న. ఆసియాలోనే కాక విశ్వవ్యాప్తంగా ఇండియా ప్రతిభ వెలుగుతూ ఉండడం చైనా జీర్ణించుకోలేకపోతోంది. సాంకేతిక రంగంలోనూ భారత్ అపూర్వ విజయం సాధించడం, చంద్రయాన్ ప్రయోగం సఫలం కావడం, అగ్రదేశాల సరసన భారత్ చేరడం చైనాకు మంట కలిగిస్తోంది. G20 లాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ నేతృత్వం వహించడం డ్రాగన్ కు కంటగింపుగా మారింది. అందుకే ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కాలేదు. భారత వైభవాన్ని చూసి చైనా అధ్యక్షుడు భారత్కు రాలేదనే చర్చ జరిగింది. ఒక దేశం కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశ అధ్యక్షుడు హాజరు కావాలి. అరుణాచల్ ప్రదేశ్ గురించి భారత్ ఎక్కడ ప్రస్తావిస్తుందనే మిషతోనే చైనా అధ్యక్షుడు భారత్లో అడుగు పెట్టలేదు. నిజానికి ఆసియాలో తమదే అగ్రాధిపత్యం కావాలనేది చైనా కాంక్ష. అందుకు అడ్డంకిగా మారిన భారత్ను ఎలాగైనా ఇరుకన పెట్టాలి అనేది చైనా పాలకుల కుట్ర. అందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా భారత్ శాశ్వత సభ్యత్వానికి చైనాయే మోకాలడ్డుతోంది. అలాంటి చైనాకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం మావే అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అరుణాచల్, సిక్కిం ఎప్పటి నుంచో ఇండియాలో అంతర్భాగాలు. అక్కడ భారత పరిపాలన ఉంది. రాష్ట్ర గవర్నర్లు ఉన్నారు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయి. పరిపాలన సవ్యంగా సాగుతున్న దశలో చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదే అనడం దుర్మార్గం కాక మరేంటి? సిక్కిం విషయంలో అలాగే అంటున్నప్పుడు ఇండియా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దాంతో సిక్కిం విషయంలో చైనా వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ మాదే అని కొత్త పల్లవి ఎత్తుకుంది. ఇది చైనాకు మామూలే అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపితే మాత్రమే డ్రాగన్ వెనక్కి తగ్గుతుంది. ఒప్పందాలు చేసుకోవడం, నాయకులతో కరచాలనం చేసుకోవడం, ఒప్పందాలు విస్మరించడం చైనాకు వెనతో పెట్టిన విద్య. అలాంటి హిస్టరీ ఉన్న డ్రాగన్ కంట్రీ తాజాగా ఏమందో తెలుసా? 70 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య జరిగిన పంచశీల ఒప్పందాన్ని భేష్ అంటూ కీర్తించింది. భారత్ చైనా మధ్య పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ఒప్పందంపై ప్రశంసలు కురిపించారు. ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామమన్న జిన్పింగ్ శాంతి, అభివృద్ధికి ఒప్పందంలోని 5 సూత్రాలు సమాధానమిచ్చాయన్నారు. చైనా భారత్, చైనా మయన్మార్ తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను తమ దేశ గత నాయకత్వం చేర్చిందన్న జిన్పింగ్ దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందని జిన్పింగ్ గుర్తు చేశారు. మొదట ఈ పంచశీల ఒప్పందం ఆసియాలో పుట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1960లో మొదలైన అలీనోద్యమానికి ఈ 5 సూత్రాలు మార్గదర్శకంగా నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయి. వర్తమాన సంఘర్షణల్ని అంతం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. ప్రపంచ భద్రత కోసం మేం తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లోనూ ఈ విధానాలను అనుసరించాలని అనుకుంటున్నామని చైనా అధినేత వెల్లడించారు. పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్, చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 1954లో అప్పటి ప్రధానులు నెహ్రూ, చౌవెన్లాయ్ దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.
పంచశీల ఒప్పందంలోని పంచసూత్రాల విషయంలో డీటెయిలింగ్ కు వెళ్తే సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించడం 5 సూత్రాల్లో మొదటిది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం రెండోది. ఇక మూడో సూత్రం దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం. నాలుగవది అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయడం. చివరిదైన ఐదవది పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరిన ఈ 70 ఏళ్ల వ్యవధిలో పంచశీల అగ్రిమెంటును భారత్ ఎప్పుడూ జవదాటలేదు. అలాగే చైనా ఎప్పుడూ పాటించనూ లేదు. అంతెందుకు 1962లోనూ నీతివాక్యాలు వల్లిస్తూ భారత్ను నమ్మిస్తూ ఆకస్మికంగా యుద్ధానికి దిగిన చరిత్ర డ్రాగన్ కంట్రీది. దౌత్య ప్రపంచంలో ఇలాంటి ఒప్పందాలు అనివార్యమైనప్పటికీ ఒక పక్క దానికి కట్టుబడుతూనే మరోపక్క శత్రువు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో పొరుగున ఉన్న పెద్ద దేశం వామపక్షవాద భావజాలం గల చైనా పట్ల సానుకూలంగా ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ భావించారు. ఎక్కడో దూరాన ఉన్న మరో వామపక్ష దేశం సోవియట్ యూనియన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే చైనాతోనూ అదే తీరులో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడో సుదూరాన ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ గల అమెరికా కన్నా ఈ రెండు పెద్ద దేశాలతో సత్సంబంధాలు నెరపడం మేలన్నది నెహ్రూ ఉద్దేశ్యం. కానీ చైనా, సోవియట్ యూనియన్ ఒకటి కాదు. ఆ విషయంలో భారత్కు 1962 యుద్ధం తర్వాతే తెలిసొచ్చింది. నిజానికి రెండు దేశాల మధ్య పంచశీల ఒప్పందం అప్పట్లో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒప్పందం కుదిరిన తర్వాత భారత్లో పర్యటించిన నాటి చైనా ప్రధాని చౌ ఎన్ లై ఓ అడుగు ముందుకేసి హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూ నినదించారు. ప్రజలు ఈ నినాదాన్ని పాటించాలని కోరారు. హిందీ చీనీ భాయ్ భాయ్ అనే నినాదం ఉభయ దేశాల్లోనే కాక ఆఫ్రికా, ఆసియా అంతా మారుమోగింది. అయితే 1962లో ఆకస్మిక యుద్ధానికి దిగి చైనా ఒప్పందానికి తూట్లు పొడిచింది. అప్పుడు చైనా అధ్యక్షుడిగా ఉన్న మావో సేటుంగ్ నాయకత్వం భారత్పై సైనిక దాడి చేసింది. ఇలా చైనా దాడి చేయడం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. దాదాపు 17 సంవత్సరాలు భారత ప్రధానిగా ఉన్న నెహ్రూ పంచశీల ఒప్పందం చైనా పాటించకపోవడంతో తీవ్ర నిరాశతో కుంగిపోయారు. చైనా ఆనాటి నమ్మక ద్రోహాన్ని నెహ్రూ జీర్ణించుకోలేకపోయారని చరిత్రకారులు చెబుతారు. పోనీ అక్కడితో డ్రాగన్ ఆగిందా అంటే అదీ లేదు. సరిహద్దులో నిత్యం భారత్ను కవ్విస్తూనే ఉంది. గడిచిన 4 ఏళ్ల కాలంలో ఈ కవ్వింపులకు అడ్డు ఆపు లేకుండా పోయే. 2020లో గల్వాన్ ఘర్షణలు మొదలు అరుణాచల్ పేర్ల మార్పు పంచాయతీ వరకు ఏదో రకంగా భారత్ను ముందుకు వెళ్లనివద్దనే కుట్రలు అడుగడుగునా చేస్తూనే వస్తోంది. ఇన్ని చేస్తూ మళ్లీ పంచశీల ఒప్పందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ జిన్పింగ్ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. చైనాను ఎన్నటికీ నమ్మకూడదు అని చెప్పడానికి ఆ దేశ నమ్మక ద్రోహాలు ఎన్నో ఉన్నాయి. మన దేశ భూభాగం కోసం చైనా పన్నే కుట్రలకు అనేక కారణాలు ఉన్నాయి. తాను గుప్పిట పట్టిన టిబెట్ అరచేయి అయితే దానికి భూటాన్, లడక్, నేపాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ 5 వేళ్లని చైనా భావిస్తుంటుంది. భూటాన్ను భారత్ నుంచి దూరం చేసి క్రమంగా కబళించే ఎత్తుగడలు ఫలించకపోవడం వల్ల 2017లో డోక్లాం పరగణలో పాగా వేసి యుద్ధ విన్యాసాలతో 10 వారాలకు పైగా ఉద్రిక్తతలు పెంచిన చైనా చేసేది లేక వెనక్కి తగ్గింది. అంతిమ పరిష్కారం లభించేంత వరకు వాస్తవాధీన రేఖను రెండు దేశాలు ఖచ్చితంగా గౌరవించాలన్న 1993 నాటి ఒప్పందాన్ని కాలదన్ని కీలకమైన పాంగాంగ్ సరస్సు ప్రాంతం, తెంచోక్, గాల్వాన్ లోయ, దౌలత్ బేగ్ ఓల్డీలను కబళించాలన్నది డ్రాగన్ వ్యూహం. ఇందులో భాగంగానే 4 ఏళ్ల క్రితం గల్వాన్లో హద్దులు దాటింది. దుడ్డు కర్రలకు ఇనుప చువ్వలు దించి మన జవాన్లతో అప్రకటిత యుద్ధానికి దిగింది. కానీ ఇది 1962 నాటి భారత్ కాదు, నయా ఇండియా. డ్రాగన్ కుట్రల్ని నిత్యం కనిపెట్టి మసలుకుని ఆధునిక భారత్. దశాబ్దాల ద్రోహాలకు బదులిచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న దేశం. అందుకే 4 ఏళ్ల క్రితం చైనీయుల దురాఘాతాలు సాగలేదు. 20 మంది భారత జవాన్లు అమరులైన దాదాపు 40 మంది చైనీయుల్ని మట్టుబెట్టి మిగిలిన వారిని మృతదేహాలతో వారి దేశానికి సాగనంపారు. ఈ దెబ్బ రుచి చూసిన తర్వాత భారత్ను నేరుగా ఢీకొట్టలేనని గ్రహించిన డ్రాగన్ తనకు తెలిసిన విద్యనే మరోసారి ఆశ్రయిస్తున్నట్టు కనిపిస్తోంది. 70 ఏళ్ల నాటి పంచశీల ఒప్పందంపై జిన్పింగ్ మెత్తటి మాటలు అందులో భాగమైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. జిన్పింగ్ నోట పంచశీల ఒప్పందంపై ప్రశంసలను కాస్త పక్కన పెడితే వర్తమాన సంఘర్షణల్ని అంతం చేయడంలో పంచసూత్రాలు ఉపయోగపడతాయన్న ప్రశంసలో మాత్రం నిజం ఉంది. సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించడం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం, అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయడం, పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం అనే పంచసూత్రాలను
పాటించకపోవడమే ప్రపంచ శాంతికి విఘాతంగా మారింది. ఇప్పటికైనా ఈ పంచసూత్రాల్ని పాటిస్తే ప్రపంచంలో యుద్ధం అనే మాటకి చోటే ఉండదు. కాబట్టి పంచశీల ఒప్పందంపై అంతర్జాతీయ వేదికల్లో చర్చ జరగాల్సిన అవసరం చాలా ఉంది. మంచో చెడో జిన్పింగ్ లాంటి నియంత నోట వినిపించిన ఈ మాటపై చాలా ఏళ్ల తర్వాత చర్చ అయితే మొదలైంది.